హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ నీడ్స్. ఈరోజు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్పై ప్రెస్ చేయండి. తద్వారా నా ఛానల్లో అప్డేట్ చేసిన ప్రతి టాపిక్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు, టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్, మీరు మీ మొబైల్లోనే బ్యాంకుకు వెళ్లకుండా మీ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే యోనో SBI వీడియో KYC అకౌంట్. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కొన్ని షరతులు ఉన్నాయి. 1. 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులై ఉండాలి. 2. మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఒరిజినల్ పాన్ కార్డు కలిగి ఉండాలి. మీ ఆధార్ లాస్ట్ నేమ్ ఫస్ట్ క్యారెక్టర్ మీ పాన్ నెంబర్ 5th క్యారెక్టర్ అయి ఉండాలి. ముందుగా ప్లే స్టోర్ నుంచి యోనో SBI యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యోనో SBI యాప్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన యాప్ని ఓపెన్ చేయగానే మీకు యాప్ ఓపెన్ పేజ్ లోడ్ అవుతూ కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేశాక మొబైల్ నెంబర్ని ఎంటర్ చేద్దాం. ఈమెయిల్ ఆప్షనల్. నేను మొబైల్ నెంబర్ని ఎంటర్ చేశాను. సబ్మిట్ బటన్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ మన మొబైల్ నెంబర్కి OTP సెండ్ చేయబడుతుంది. మనకు వచ్చిన OTPని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేద్దాం. అప్లికేషన్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. మినిమం 8 క్యారెక్టర్స్ అనేవి ఉండాలి. ఆల్ఫా న్యూమరిక్ సింబల్స్ ప్రొవైడ్ చేస్తూ అప్లికేషన్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీ పాస్వర్డ్ని మర్చిపోతే రిట్రీవ్ చేయడానికి మీకు ఇష్టమైన సెక్యూరిటీ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి సరిపడిన ఆన్సర్ టైప్ చేయాలి. నెక్స్ట్ బటన్పై క్లిక్ చేద్దాం. ఇక్కడ ఫట్కా CRS అని వస్తుంది, దాన్ని చెక్ బాక్స్లో టిక్ చేసి సబ్మిట్ చేద్దాం. ఎబోని చెక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఎంటర్ ఆధార్ మొబైల్ని సెలెక్ట్ చేద్దాం. మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆధార్ లింక్ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. OTPని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబరు, మీ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తాయి. నెక్స్ట్ పై క్లిక్ చేద్దాం. మీ స్టేట్ని, మండల్ని, అదే సబ్ డిస్టిక్ని, మీ ఊరి పేర్లను సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసే నెక్స్ట్ పై క్లిక్ చేయండి. పాన్ నెంబర్ అడిగిన చోట మీ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. మీ ఆధార్లో ఉన్న ఫోటో కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేద్దాం. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేయండి. మీ మ్యారిటల్ స్టేటస్ని సెలెక్ట్ చేయండి. మీ బర్త్ ప్లేస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీకు పెళ్ళి అయితే మీ జీవిత భాగస్వామి నేమ్ని ఎంటర్ చేయాలి. కింద ఉన్న చెక్ బాక్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేద్దాం. మీ ఆక్యుపేషన్ టైప్ని, మీ ఆక్యుపేషన్ని సెలెక్ట్ చేయండి. మీ యాన్యువల్ ఇన్కమ్ని కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేద్దాం. మీ రిలీజియన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మీ కేటగిరీని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నామినీ నేమ్ని, రిలేషన్ని, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నామినీ అడ్రస్ని ప్రొవైడ్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అకౌంట్ ఏ SBI బ్రాంచ్లో కావాలో ఆ బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేసి కింద సెలెక్ట్ చేయండి.
మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఏటీఎం కార్డుపై నేమ్ ఎలా ఉండాలో చూసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. స్టార్ట్ ఆర్ షెడ్యూల్ ఏ వీడియో కాల్ని క్లిక్ చేయండి. స్టార్ట్ జర్నీని క్లిక్ చేయండి. ఐఎమ్ రెడీ సెలెక్ట్ చేయండి. ఎలో పర్మిషన్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ వరుసగా కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ పర్మిషన్ని ఎలో చేయాలి. మీకు వీడియో కాల్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవగానే ఎగ్జిక్యూటివ్ మీ నేమ్ అడుగుతారు. మీ నేమ్ యాజ్ ఇన్ ఆధార్ కార్డ్ చెప్పండి. మొబైల్ స్క్రీన్లో కింద 4 డిజిట్ల నెంబర్ చెప్పమంటారు, అది చెప్పాలి. మొబైల్ వెనక కెమెరాలో మీ పాన్ కార్డు, ఒరిజినల్ పాన్ కార్డు షో చేయమంటారు, షో చేయాలి. తర్వాత ఫ్రంట్ కెమెరాలో మీ ఫేస్ క్యాప్చర్ చేస్తారు. థ్యాంక్ యూ మెసేజ్తో వీడియో కాల్ ఎండ్ అవుతుంది. మీకు అకౌంట్ ఓపెన్ అయినట్లు మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీ మొబైల్లోనే ఎంత ఈజీగా సింపుల్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చో. ఇలాంటి మరెన్నో వీడియోలు మా ఛానల్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.